నమస్తే, వెల్కమ్ టు రాజధాని స్పెషల్ ఫోకస్. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి ఉండటంతో రాష్ట్ర ప్రజలంతా ఈసారి ఏ ప్రభుత్వం రావాలనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే రాష్ట్రంలో అసలు ప్రజా సమస్యలకు సంబంధించి ఏమున్నాయనేటటువంటి ఒక ఆలోచన చేస్తే ప్రధానంగా రాజధానిలో మనం చూసినట్లయితే కనుక రాజధానిలో మహిళా రైతులు ఉన్నారు. దాదాపుగా 4.5 ఏళ్లకు పైగా కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమం అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరినీ కూడా కంపింపజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం రాజధాని మహిళా రైతుల యొక్క అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈ 4.5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ప్రజానీకం, ముఖ్యంగా రాజధాని రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు అనేది, రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అభిప్రాయం ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం పావని గారు రాజధానికి సంబంధించి మీరు ఎలాంటి ఆలోచనలు చేశారు? చంద్రబాబుకు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చిన సమయంలో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మీ యొక్క ఆలోచనలో ఏ విధంగా రివర్స్ అయిన పరిస్థితి ఉంది? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? జయం రావుతండి. మేము గత ప్రభుత్వంలో భూములు ఇవ్వాలి, ఇక్కడ రాజధాని ఏర్పాటు చేస్తున్నామంటే మాకు అసలు ఏది తెలియదండి. ఆ రోజుల్లో మహిళలుగా మాకు తెలీదు. మా ఇంట్లో పేరెంట్స్ చెప్పని, మా హస్బెండ్స్ చెప్పని, ఎవరు చెప్పినా ఇక దాన్ని బట్టి రాజధాని ఏర్పాటు చేస్తే మనం ఉన్న భూమి అంతా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాలి, మనకు 25% ఇస్తారు, దానిలోనే డెవలప్ చేసిస్తారు, 10 సంవత్సరాలు కౌలు ఇస్తారు, ఈ రకంగా చెప్పారండి. చెప్తే ఇక మేము మహిళలుగా అంతగా ఏం పట్టించుకునే వాళ్ళం కాదు. ఏదో ఇల్లు చూసుకోవటం, ఇంట్లో పిల్లల్ని చూసుకోవటం ఇంతవరకే ఉండేది. ఇక అలాంటిది ఆ రోజు ఇక అందరం సంతోషంగానే భావితరాల భవిష్యత్తు బాగుంటుంది, పిల్లలందరూ బయటకు వెళ్లకుండా కంపెనీలు వస్తాయి, జాబులు ఇక్కడే వస్తాయి, అందరూ బాగుంటారు, అందరికీ పని కల్పించినట్టు అయింది, ఎక్కడెక్కడికో వెళ్లకుండా అని అన్నారని సరిలేని అందరం సంతోషంగానే ఇచ్చామండి. అప్పుడు డెవలప్మెంట్ ఆల్రెడీ హైదరాబాద్ అంతా చూసాం, బాబు గారు డెవలప్మెంట్ ఎంత చూసాం కాబట్టే ఇక బాగానే ఉంటుందని ఇచ్చామండి. అందరం ఇచ్చిన తర్వాత ఇక 70% పనులు పూర్తయినాయి. సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, సచివాలయం, బిల్డింగ్లు కట్టేశారు, పనులు జరుగుతున్నాయి, కోర్టు జరుగుతుంది, మళ్ళీ కాలేజీలు వచ్చినాయి, బీటెక్ కాలేజీలు, ఇవన్నీ జరుగుతుండగా 4 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎంతోమందికి పనులు కల్పించారు. అసలు ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి దైవిద్యమానంగా వెలిగిపోతూ ఉండేది ఇక్కడ అంతా పనులతో. అలాంటిది ఇక మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి అంతా శూన్యం చేసేసారు. వస్తానే ఈ అమరావతి మీద మరకలు మొదలుపెట్టారు వాళ్ళు. వస్తానే విధ్వంసానికి తయారైపోయారు. ఏ రకంగా అయితే పనులకు బయట నుంచి వచ్చి పనులు కల్పించితే పనులు చేసుకున్నారో ఒక్కొక్కటిగా తరలిపోవటం, ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోయి ఆగిపోయినాయి. ఎక్కడ చూసినా ఇక ఎక్కడ డెవలప్మెంట్ లేదు. 70% పూర్తయింది, ఆగిపోయింది. ఆ కోర్టు కొంచెం కంప్లీట్ అయినవి మాత్రం జరుగుతున్నాయి. హైకోర్టు, సచివాలయం, సెక్రటేరియట్, వీటిలో మాత్రం జాబులకు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళ వరకే వస్తున్నారు తప్పితే ఎవరు కొత్త వాళ్ళు అనేది లేదు. ఇక్కడ ఉండాలకు అసలు లేకుండా పోయింది. కౌళ్ళు ఇస్తామన్నారు, గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు కౌళ్ళు. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి సిఐడి ముట్టడికి వెళ్తేనో కోర్టు మెట్లెక్కితే తప్పితే అసలు కౌళ్ళు ఇచ్చే ప్రాప్తమే లేదు. 2 సంవత్సరాల నుంచి అసలు ఇవ్వటం లేదు. ఏం చేయాలని మా బాధలు ఇక ఎలా ఉండాలంటే అలా ఉంది. దేవుళ్ళని మొక్కుకుంటున్నాము, ఆ కోర్టులకే చెప్పుకుంటున్నాము మా బాధలు. ఏ ఒక్కళ్ళు వస్తున్నారా, ఎవరొచ్చి మనకి మంచి మాట చెబుతారా, ఈరోజు అని ఎదురు చూస్తానే మాకు 4 సంవత్సరాలన్నర గడిచిపోయింది. కానీ ఇన్ని రోజులు చేయాల్సి వచ్చింది, ఇన్ని రోజులు కూర్చుంటామని మాత్రం మేము అనుకోలేదు. ఒక వారం రోజులు కమిటీలు వేశారు, బోస్టన్ కమిటీలు, మద్రాస్ కమిటీలు వేశారు. ఒక వారం 10 రోజుల్లో తెలిసిద్ది, 10 రోజులు కూర్చుంటే తెలిసిద్ది అనుకోండి. 10 రోజులు పోయి 4 సంవత్సరాలన్నర అవుతుంది. ఇప్పటికే ఏమన్నా కొలుక్కొచ్చిందా? మానమోస్ తీర్పిచ్చింది కోర్టులు. అయినా ఈ కోర్టులన్నా కూడా ఈ ప్రభుత్వానికి లెక్కే లేదు. ఇక మేము ఒకటే అనుకుంటున్నాం, ఈ ప్రభుత్వం మారితేనే ఈ రాజధానికి ఏమన్నా విముక్తి కలిగిద్ది, ఇక్కడ పనులు జరుగుతాయి, అందరికీ రాష్ట్రం అంతా అభివృద్ధి చెందిద్దని అనుకుంటున్నాను. అంటే మేడం, ప్రస్తుతం పావని గారు మీరు రాజధాని ప్రాంతంలో ఈ శిబిరాల్లో ఉన్నప్పుడు మీ ప్రాంత వాసులతో కాబట్టి అంతా ఉండేది, అందరి యొక్క అభిప్రాయము ఒకే రాజధాని అమరావతి అనేటటువంటిది మీకు వినిపిస్తూ ఉంటుంది. మీరు ఇటువైపుకి రాయలసీమ వైపుకి పాదయాత్ర ద్వారా వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ప్రాంతం రాజధాని రైతులు ఏదైతే పాదయాత్ర తిరుపతి వైపు, మరోవైపు ఇటు అరసవల్లి వైపు కూడా ఇట్లా వెళ్తున్నప్పుడు రాష్ట్ర ప్రజల యొక్క అభిప్రాయాలు అమరావతికి సంబంధించి ఎలా ఉన్నాయని మీరు భావించారు? ప్రజలందరికీ ఒక అపోహ ఉందండి. అంత ముందు 3 రాజధానులు అన్న దగ్గర నుంచి నిజంగానే 3 చోట్ల డెవలప్ చేస్తారు, వీళ్ళకి ఒక్కళ్ళకే చేయాలా, 29 గ్రామాలే చేయాలా, ఇలాంటి అపోహలు ఉన్నాయి. ఎంతసేపటికి ఇక్కడ ఏదో ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి వాళ్ళకే ఈ ప్రభుత్వం చేస్తుంది, తతిమ వాళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళకే డెవలప్ అవుతారు, వీళ్ళే ఇది చేస్తుందన్న ఆలోచనలు ఉంది. బయట ప్రజల మొత్తానికి అంతే ఉంది, చాలామందికి అంతే ఉంది. కానీ ఇక్కడ ఉంది సామాజిక వర్గం 18%. ఎక్కువ అతిమా వర్గాలు అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. ఇది అసలు దళితుల కాన్స్టిట్యున్సీ అయినా కూడా
ఈ ప్రభుత్వం విష ప్రచారం ఎక్కువ చేసింది. ఈ ప్రచారాన్ని తిప్పికొడటానికి మేము ఈ శిబిరాల్లో కూర్చొని ఎంత చేసినా కూడా బయటకు వెళ్ళట్లేదు. ఏ మీడియా అది కూడా సహకారం వాళ్ళు వచ్చి చేసినా మీడియా మీద కూడా ఒత్తిడిలే తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇక న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర పెట్టుకున్నాం. ప్రజలందరూ మేము మొదలుపెట్టిన రోజు ఒక్క అడుగేనండి, మేము ఒక్క అడుగుతో మొదలుపెట్టిన పాదయాత్ర వేల మందితో సాగింది. ఏ ఊరికి ఆ ఊరు మమ్మల్ని చూసి మమ్మల్ని భోజనాలు పెట్టవేంది, మా బాధలు చూసి మీరు ఈ రకంగా మహిళలు చేస్తున్నారు, రైతులు చేస్తున్నారు, మీరు ఉచితంగా పొలాలు ఇచ్చారా అన్న విషయం వాళ్ళకి తెలియదు. అసలు మీరు నిజంగా రూపాయి తీసుకోకుండా మీరు అసలు భూమి ఎలా ఇచ్చారు మాకు అసలు తెలియదు, మీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదా అని అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకేమీ ఇవ్వలేదమ్మా, మేమే ఎకరం ఇచ్చి 25% గవర్నమెంట్కి ఇచ్చి 25% మేము తీసుకున్నాం. అది అందరికీ హక్కు ఉంది, రాష్ట్రంలో అందరికీ. ఇక్కడ డెవలప్ అయితే అందరికీ ఉద్యోగాలు వస్తాయని మేము ప్రతి ఒక్కరికి చెబుతూ వెళ్ళామండి. వాళ్ళకి తెలుసుకొని ఎంతసేపటికి మాకు నీరాజనాలు పట్టడమే, మాకు ఎదురొచ్చి స్వాగతాలు పలకటం, మమ్మల్ని వాళ్ళు తోబుట్టులాగా. మేమే రోజు గడప దాటి బయటికి వెళ్ళిన వాళ్ళం కాదు. అయినా కూడా మేము ఈ రాష్ట్రం కోసం, ఈ భావితరాల భవిష్యత్తు కోసం ఏ రోజు మేము ఒక పక్క ఊరు కూడా నడిచి వెళ్ళిన వాళ్ళం కాదు. అలాంటి వాళ్ళం ఇంత పాదయాత్ర నడవగలిగామంటే ఆ దేవుడి శక్తి లేనిది, ఈ ప్రజల సంకల్పం లేనిది మాత్రం మేము చేయగలిగే వాళ్ళం కాదు. కానీ ఆ సంకల్పంతోనే ఒకటే సంకల్పం, మేము చేసిన పని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చాము. అది కరెక్ట్గా ఇచ్చిన అబద్ధం ఏమి లేదు ఇందులో. మేము ఉచితంగా ఇచ్చింది త్యాగాలే చేసాం ఇక్కడ ఉన్న రైతులు మొత్తం. అది ప్రజలందరికీ అర్థమైంది. అర్థం చేసుకొని మా బాధను వాళ్ళ బాధగా తీసుకొని వాళ్ళు ఎక్కడికక్కడే మమ్మల్ని ఏదన్నా అడ్డంకులు చేసినా కూడా ఈ ప్రభుత్వం దారిని మాకు ఎన్నో అడ్డంకులు చేసింది. మమ్మల్ని బయో టాయిలెట్లు వాడుకోనీయకుండా, భోజనాలను పారబోయటం, తిననీయకుండా, రోడ్ల మీద అసలు టెంటలు తీసేయటం ఎన్నో చేశారు. దారి పొడుగుతా చేస్తున్న మాకు భయమేగా. అలాగే మేము భయంగానే వెళ్తానే ఉన్నాం, అడుగు వెనక్కేయకుండా ముందుకు వెళ్తానే ఉన్నాం. వాళ్ళు మేము ఉంటామమ్మా అండగా, మా ఏరియా మొత్తం మేము చూసుకుంటాము, ఇంకొక ఏరియా వెళ్ళేసరికి ఇంకొకళ్ళు, ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు మాకు అండదండలు అందించారండి. వాళ్ళ సహకారం లేకపోతే మేము చేయగలిగేవాళ్ళం కాదు. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాం. భావని గారు, ప్రస్తుతం ఏదైతే మీరు పంట పొలాలుగా ఉన్నప్పుడు మీ పొలాలను చూసుకున్న పరిస్థితి ఉంది, ఆ తర్వాత బిల్డింగ్స్ రూపంలో అసంతృప్తితో ఇచ్చినప్పటికీ కూడా భూములు కోల్పోతున్నాం తరతరాలు కానీ ఇచ్చినప్పటికీ కూడా ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూసి ఒక సింగపూర్ లాగా, ఒక హైదరాబాద్ లాగా అవుతుంది అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు ముళ్ళ పొదలు చూస్తుంటే అప్పటికి ఇప్పుడు పోల్చుకుంటే ఏమనిపిస్తుంది? మేము ఇచ్చినప్పుడు వాళ్ళు చెబుతున్నారు కానీ ప్రధానమంత్రి మోదీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేసి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతాము ఇవన్నీ చెప్తున్నా కూడా మాకు అసలు అంత అవగాహన కూడా లేదండి అసలు. కానీ ఇది కడతారు, చేస్తారు, పనులు జరుగుతున్నాయి చూస్తున్నాం కానీ అసలు అర్థమే కాలే మాకైతే మహిళలుగా. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం వచ్చి ఈ రోడ్డుని పడేసిన తర్వాత మాకు ఇదంతా తెలుసుకున్నాం కానీ మాకు ఫస్ట్లో అయితే తెలియలేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే ఒకటే విధ్వంసం చేయదలిచారు. ఇక అంతే, ఒకళ్ళు చేసిన పని వాళ్ళు చేయదలుచుకోలేదు. ఎంతసేపు ఇక్కడ సర్వనాశనం చేసి చూపించాలని ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు, మునిగిపోతుంది అన్నారు, ముప్పు ప్రాంతం అన్నారు. ఇక ఈ నాశనం చేయటం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎక్కడా ఒక పని చేయకుండా పూర్తయిన వరకు అంతవరకు ఉన్నాయి. తతిమాది మొత్తం పొలాలన్నీ కంప చెట్లు, ముళ్ళ కంప చెట్లు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళు దాన్ని అప్పుడు ఇట్లా పనికిరాదని చూపించడం మొదలుపెట్టారు. ఈ వర్షం అసలు ఎప్పుడు ఇక్కడ నీరు మునిగేది కాదు, అలాంటిది బ్యారేజీ కట్ట మొత్తం నీళ్లు ఆపేసి గేట్లు ఎత్తకుండా ఈ నీళ్లు కట్టవతలకు రావాలని ఎంతో ప్రయత్నాలు చేశారు. కానీ అది కూడా ఏం జరగలేదు. అన్ని చోట్ల అన్ని సర్వేలు చేసి ఇక్కడ భూమి కూడా బాగుందని అప్పుడు అన్ని కమిటీలు వేసి ఇక్కడ కట్టడానికి మొదలుపెట్టారు. అంతేగాని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు విష ప్రచారం చేసినంత మాత్రాన ఇక్కడ ఏం జరగదు. పైన భగవంతుడు ఉన్నాడు, ఏదైనా మంచే జరిగిద్ది. లేట్ అవ్వచ్చు, కాకపోతే న్యాయం కూడా రాజధాని రైతులకే జరిగిద్ది. ఇది మా ఒక్కళ్ళదే కాదండి, వాళ్ళంతా ప్రజల రాష్ట్రంలో ఉన్న అందరిది, మా 29 గ్రామాలది ఏం కాదు. అందరూ తెలుసుకుంటున్నారు. తెలుసుకొని రాబోయే ప్రభుత్వం మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారని మేము కోరుకుంటున్నాం. మేడం, భావని గారు, ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర ప్రజలంతా కూడా కొన్ని సమస్యలతోనే ఉన్నారు. ఏది ధరల పెరుగుదలకు సంబంధించి కావచ్చు, అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూలు పెరుగుదా, భూ కబ్జాలు, ఇట్లాంటి సమస్యలన్నీ ఉన్నాయని చెప్పి అంటున్నారు. అయినా జగన్మోహన్ రెడ్డి 175కి 175 నాకే అంటాం అనేది దాన్ని మీరు ఎలా భావిస్తారు? ప్రజలకి ఎంత తెలిసినా కూడా ఉచితాలు ఇస్తున్నామంటే దాని మీదే ఉంటుంది కానీ తర్వాత అది మళ్ళీ భారం వాళ్ళని ఎత్తున వేసేది తెలియట్లేదు వాళ్ళకి. ఈరోజు ఇచ్చేది కనపడుతుంది కానీ రేపు లాక్కునేది కనపడతలేదు వాళ్ళకి. ఈరోజు పెన్షన్లు పెంచామన్నారు, అయ్యి అంటున్నారు. కరెంటు బిల్లులు ఎంత పెంచేశాడండి, 9 సార్లు పెంచాడు. ధరలు ఏనాడన్నా ఉండయండి. సగటు మహిళలుగా మేము చెబుతున్నాం, ఏ రోజన్నా ఈ గ్యాస్ బండ్లు కానీ నిత్యావసర సరుకులు కానీ ఇంత రేట్లు ఉన్నాయా ఏ ప్రభుత్వంలో అయినా?